హాయ్ అందరికీ నమస్కారం. నాడు ఒక అధికారి స్ఫూర్తి నింపితే అదే అధికారి ఇవాళ ఒక కక్కుర్తి పని చేసి పట్టుబడిపోయాడు. ఆయన పేరు ఉదయ్ కృష్ణారెడ్డి, ట్రైనీ ఐపీఎస్. కడప జిల్లా నుంచి ఇవాళ హైదరాబాద్ దాకా ఒక కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ దాకా ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇవాళ చెయ్యకూడని పని చేసి దొరికిపోయాడు, సస్పెండ్ అయ్యాడు అని చెప్తున్నారు. వాస్తవానికి 2 రోజుల క్రితం అతని మీద ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే, కర్ణాటక నుంచి వచ్చి ట్రైనీ ఐపీఎస్ అధికారినిగా ఒక మహిళ ఇక్కడ ట్రైనింగ్ అవుతోంది పోలీస్ అకాడమీలో. ఆవిడ తనను లైంగికంగా వేధిస్తున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి అన్న ఫిర్యాదును అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో చేసింది. అతను వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడు, తనను బలవంతంగా తాకే ప్రయత్నం చేస్తున్నాడు, తనతో బలవంతంగా ఉన్న ఇంటిమసీ సన్నివేశాలను రికార్డ్ చేసి అవి తన భర్తకు పంపించాడు. అలాగే తన మొబైల్ని బలవంతంగా తీసుకొని అందులో మెసేజ్లన్నీ చదివాడు. అలాగే తనకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని చెప్పేసి మొత్తం అకాడమీ మొత్తం ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి అనేక అభియోగాలు అతని మీద నమోదయ్యాయి. దీంతో అతన్ని తాత్కాలికంగా అటు డిపార్ట్మెంట్ అయితే సస్పెండ్ చేసింది అతన్ని. అయితే దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది, అలాగే ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈలోపే మోతీనగర్లో ఈ ఉదయం అతను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సో వెంటనే హుటాహుటిన అతన్ని తీసుకెళ్లి ఎస్ఆర్ నగర్లో ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ప్రస్తుతం అయితే నిలకడగా ఆరోగ్యం ఉంది. అయితే ఏం తాగాడు, విషం తాగాడా, శానిటైజర్ తాగాడా అనేది పోలీసులు ఇంకా హాస్పిటల్లో డాక్టర్లు ఇంకా నిర్ధారణకు రాలేదు. కొంత సమయం గడిచిన తర్వాత చెప్తామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సో ఆత్మహత్యా ప్రయత్నం ఎందుకు చేశాడు, గతంలో ఏ రకంగా స్ఫూర్తిగా నిలిచాడు అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, వాస్తవానికి తన కడప జిల్లా సింహాద్రిపురం సుంకేసుల గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను కానిస్టేబుల్గా 2013 బ్యాచ్లో అతను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. అంటే దాదాపు 13 ఏళ్ళు అవుతా ఉంది. సో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న క్రమంలో తనకు పై అధికారుల నుంచి కొన్ని వేధింపులు ఎదురయ్యాయి. దాంతో లేదు, నేను కూడా ఐపీఎస్ అధికారి అవ్వాలని నిర్ణయించుకున్నాను అని చెప్పారు అతను. సో ఆ తర్వాత కష్టపడి చదివి ఐపీఎస్ కొట్టి 721 ర్యాంకు కొట్టి మొత్తం ప్రపంచం మొత్తం ఇదొక స్ఫూర్తిదాయకమైన స్టోరీ అతని గురించి ప్రచురితమైన అన్ని పత్రికల్లో. ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్గా ఎలా ఎదిగాడు, అతనిలో వచ్చిన స్ఫూర్తికి కారణం ఏంటి, ఏ రకంగా చదివాడు, 721 ర్యాంక్ ఎట్లా కొట్టాడు, ఒక కింది స్థాయి నుంచి ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు, ఒక సుంకేసుల గ్రామం నుంచి ఇవాళ ఈ స్థాయి ఐపీఎస్ స్థాయికి ఎలా వెళ్ళాడని చెప్పేసి అనేకమైన స్ఫూర్తిదాయకమైన స్టోరీలు వచ్చినాయి. అన్ని మీడియాల్లో కథనాలు వచ్చినాయి. అలాంటి వ్యక్తి, ఆ రోజు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఇవాళ ఒక బ్యాడ్ గై అయ్యాడు. ఈ అవమానంతో అతను ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని చెప్తున్నారు. అయితే ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు, న్యాయం గెలుస్తుంది, చట్టం మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఆ ఫిర్యాదుల్లో అవాస్తవం ఉందని చెప్పేసి అతను చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నిజంగా న్యాయం మీద చట్టం మీద నమ్మకం ఉంటే ఎలాంటి తప్పు చేయకపోతే ఆత్మహత్యా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదేమో, మరి చేశాడంటే ఎంతో కొంత అందులో నిజం ఉందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఏదేమైనా అక్కడ జరిగిన పరిణామాలు ఖచ్చితంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. డెఫినెట్గా ఆ మహిళ ఏదైతే ట్రైనీ ఐపీఎస్ మహిళా అధికారిని ఎవరైతే ఉన్నారో ఆ మహిళ చేసిన ఫిర్యాదుల సారాంశం వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టాడు. డెఫినెట్గా రిట్రీవ్ చేయొచ్చు. వాట్సాప్లో ఏమేమి మెసేజ్లు పెట్టాడు, అసభ్యమా కాదా, దాన్ని బయటికి తీయచ్చు. రెండవది, తన భర్తకు తనతో బలవంతంగా ఇంటిమసీతో వ్యవహరించిన సీన్లు తీసి ఆ దృశ్యాలు తీసి తన భర్తకు పంపించాడు. ఏం పంపించాడు, ఎలా పంపించాడు, ఇవి కూడా డెఫినెట్గా బయటకు వస్తాయి. సో ఒక అసభ్యకరమైన ప్రచారం చేశాడు, అతనికి అక్రమ సంబంధం ఉన్న అసభ్యకరమైన ప్రచారం చేశాడు. అది కూడా డెఫినెట్గా దానికి కూడా ఎవిడెన్సెస్ ఉంటాయి. ఎవిడెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటేనే ఇతను ఒక దోషిగా నిలబడతాడు. ఎవిడెన్సెస్ లేకపోతే కేసు కొట్టేస్తారు. కేసు కొట్టేస్తే డెఫినెట్గా అమ్మాయి మీద చర్యలు తీసుకుంటారు. ఆ అమ్మాయి కూడా అంత తేలిగ్గా ఇతని మీద ఫిర్యాదు చేసిందని అనుకోవటానికి వీల్లేదు. సంథింగ్ ఈజ్ దేర్. ఇష్టపూర్వకంగా వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండి ఆ తర్వాత ఏదో ఒక తేడాలు వచ్చి ఈ రకంగా చేశారా, లేకపోతే నిజంగానే ఉదయ్ కృష్ణారెడ్డి ఈ రకమైన ఒక బ్యాడ్ బిహేవియర్ చేశాడా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా ఉదయ్ కృష్ణారెడ్డి ఎప్పుడైతే ఆత్మహత్యా ప్రయత్నం చేశాడో అప్పుడే డెఫినెట్గా ఏదో సంథింగ్ ఉంది ఇందులో. ఉదయ్ కృష్ణారెడ్డి కూడా భయపడుతున్నాడు, ఇది నిజమని తేలితే తన పరువు పోతుంది. ఒక బ్యాడ్ గై, నిన్నటి వరకు ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ఆ వ్యక్తి ఇవాళ ఒక బ్యాడ్ పర్సన్ లాగా తన కెరీర్లో వెనకడుగు వేయాల్సి వస్తుందన్న ఒక భయంతో ఏమన్నా చేశాడని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరి పోలీసులు ఎట్లా ఎంక్వైరీ చేస్తారు, ఎన్ని రోజుల్లో తేలుస్తారు అనేది చూడాలి. డెఫినెట్గా నిప్పులేందే పొగ రాదు.
ఏం జరిగిందనేది మరికొన్ని రోజుల్లో తేలే